ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిశీ తెలిపారు. కాంగ్రెస్ సహా ఎవరితోనూ పొత్తులపై చర్చలు జరపట్లేదన్నారు. గోవాలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గోవా, గుజరాత్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు మేం సిద్ధమవుతున్నాం. కూటమిగా పోటీ చేయడంపై ఇప్పటి వరకు చర్చించలేదు. 2022లో గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకున్న 8 మంది బీజేపీలోనే చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్కు 3 సభ్యులుండగా ఆప్కు 2 ఉన్నారు. ఆప్ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలు 2 నెలలు కూడా నిలవలేరని ప్రచారం చేశారు. కానీ వాళ్ళు ఇప్పటికీ ఆప్ వెన్నంటే ఉన్నారన్నారు. రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి రాలేదు కనుకే వారు ఇప్పటికీ ఆప్తోనే ఉన్నారని అతిశీ తెలిపారు. ఇక భావ సారూప్యత కలిగిన పార్టీలతో పొత్తుపై ఆప్ ఆసక్తి చూపడం లేదా అని విలేకరులు ప్రశ్నించగా, కాంగ్రెస్ నుంచి 11 మంది గెలిస్తే 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాక ఇంకా భావ సారూప్యత ఎక్కడిది? బీజేపీ మా ఎమ్మెల్యేని సైతం ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఎన్నికల్లో గెలిచి డబ్బు సంపాదించాలన్న లక్ష్యం మాకు లేదు. ప్రజలకు సేవ చేసే రాజకీయాలంటేనే మాకు ఆసక్తి అన్నారు. ఢిల్లీలో ఆప్ ఓటమిపై స్పందించిన అతిశీ, ఆప్కు ఏం జరుగుతుందనేది కాదు, ప్రజలకేం జరుగుతుందనేదే చూడాలి. బీజేపీ అధికారంలోకి వచ్చాక 250 మొహల్లా క్లినిక్లను మూసివేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఉచిత మందులను సైతం నిలిపివేస్తామని చెబుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడితే విద్యుత్ కోతలు మొదలవుతాయని, ప్రభుత్వ బడుల్లో తమ హయాంలో అందించిన నాణ్యమైన విద్య మళ్లీ దురావస్థకు చేరుతుందని కేజ్రీవాల్ హెచ్చరించారని తెలిపారు.